హైదరాబాద్ లో మరోసారి కాల్పులు కలకలం రేపుతున్నాయి. రాజేంద్ర నగర్ లో గంజాయి ముఠను అడ్డుకున్నారు పోలీసులు. అయితే పోలీసులను గన్తో బెదిరించారు స్మగ్లింగ్ ముఠ. కాల్లోకి కాల్పులు జరిపి పరారైంది అక్కడి నుంచి ఆ ముఠ. అయితే పోలీసులు కూడా చాలా చాకచక్యంగా వెంబడించి పట్టుకున్నారు. ఆ ముఠ దగ్గర నుంచి సుమారుగా 20 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీంతో పాటుగా కారు కూడా సీజ్ చేశారు. ఇటీవల పార్టీ గ్యాంగ్ పేరిట ఒక గ్యాంగ్ కూడా హల్చల్ చేసింది. నల్గొండ పోలీసులు కూడా ఈ రకంగానే వారు దొంగలు పారిపోతూ ఈ పార్టీ గ్యాంగ్ పారిపోవడంతో పాటుగా ప్రతిఘటించేందుకు ప్రయత్నం చేసిన నేపథ్యంలో నల్గొండ పోలీసు కూడా కాల్పులు జరిపి ఆ పార్టీ గ్యాంగ్ ని పట్టుకున్నారు. హైదరాబాద్ లో కాల్పులు కలకలం, వరుస కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే గతంలో సికింద్రాబాద్ పరిధిలో కూడా ఒక సెల్ ఫోన్ చోరీ ముఠాను కూడా ఇదే స్థాయిలో పోలీసులు కాల్పులు జరిపి పట్టుకున్నారు. తాజాగా రాజేంద్ర నగర్ జరిగింది ఘటన. రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాల్లో ఒక గంజాయి ముఠ గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. దీంతో అక్కడికి వెళ్లడంతో గంజాయి ముఠా కూడా ప్రతిఘటించింది. గన్ తీసుకొని గాల్లో కాల్పులు జరిపింది. సో అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నం చేసింది. వెంటనే వెంబడించిన పోలీసులు ఆ కార్ని సీజ్ చేశారు. వారి దగ్గర నుంచి 200 కేజీల గంజాయిని కూడా పట్టుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషియా అందిస్తారు. పెట్రిషియా, సో వరుస కాల్పులు కలకలం రేపుతున్నాయి. గతంలో పార్టీ గ్యాంగ్ అంతకు మునుపు సికింద్రాబాద్ లో సెల్ ఫోన్ చోరీకి సంబంధించిన విషయంలో పోలీసులు కాల్పులు జరిపారు. తాజాగా హైదరాబాద్ లో గంజాయి ముఠాను పట్టుకునేందుకు కూడా కాల్పులు జరిపారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇంతకీ గంజాయి ముఠాకి కూడా ఈ స్థాయిలో గన్ కల్చర్ పెరిగిందనంటే వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారు ఎవరికి, దానికి సంబంధించి అప్డేట్స్ ఏ రకంగా ఉన్నాయి, ప్రస్తుతం ఎంతమంది అదుపులోకి తీసుకున్నారు పోలీసులు? ఎస్, ప్రస్తుతం అయితే రాజేంద్ర నగర్లో గంజాయి ముఠాని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే వాళ్ళని అడ్డుకోవడం అయితే జరిగింది. కలకలం అయితే రేగుతుంది అక్కడంతా కూడా. ఒకవైపు మనం చూసుకుంటూ అయితే కూడా ఏదైతే గంజాయి ముఠా ఉందో పూర్తిగా వీళ్ళందరూ తరలిస్తుండగా హర్యానా నుంచి వచ్చిన బ్యాచ్ అని గుర్తించారు. పోలీసులను కూడా గన్తో బెదిరించారు. అదే కాక గాల్లో కాల్పులు అయితే జరిగాయి. ఆ ముఠా పారిపోయే సమయంలో పోలీసులు వెంబడించి మరి వాళ్ళని పట్టుకున్నారని కూడా తెలుస్తుంది. ఎస్ఆర్టీ పోలీసు మరియు రాజేంద్ర నగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్లో ఇదంతా జరిగింది. మొత్తం మీద కూడా 250 గ్రామ్స్ గంజాయిని అయితే పట్టుకున్నారు. అదేవిధంగా వీళ్ళ దగ్గర వెపన్స్ అంటే ఏదైతే రివాల్వర్ అయితే ఉంది, వీళ్ళ దగ్గర గన్ ఉంది, అదే పాటు వీళ్ళ దగ్గర కొన్ని వెపన్స్ కూడా ఉన్నాయి. చాలా డేంజర్ బ్యాచ్. సుమారుగా 5 మందిని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. వీళ్ళతో పాటు ఒడిశా నుంచి ఏదైతే హర్యానా బ్యాచ్ ఒడిశా నుంచి గంజాయి తరలిస్తున్నారని కూడా తెలుస్తుంది. పూర్తిగా వీళ్ళకి సమాచారం కూడా ఎవరిచ్చారు, ఎక్కడిచ్చారు అనేది మరికొద్ది సేపట్లో సిపి ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి సిపి ఆఫీస్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ఇదంతా కూడా పూర్తిగా చెప్తారని తెలుస్తుంది. ఒకవైపు కలకలం కేజీల గంజాయి దొరికిందని అంటే మామూలు విషయం ఏం కాదు. అది కూడా కారులో తరలిస్తున్నారు. పైపెచ్చు వాళ్ళ దగ్గర గన్స్ కూడా ఉన్నాయి. సో రెగ్యులర్ గా ఈ విషయం జరుగుతున్నట్టుగా పోలీసులకు పకడ్బందీ సమాచారంతో రైడ్స్ చేయడం జరిగింది. వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి వారిని అరెస్ట్ చేశారా పోలీసులు? ఇంకెవరైనా దీని ద్వారా సప్లై చేసిన వారో ఇంకా ఇతర ప్రాంతాలకు సప్లై చేసే అవకాశం ఉందా? తెలంగాణలోనే ఆ 200 కేజీల సప్లై కోసం తీసుకొచ్చారా? ఎస్, ఖచ్చితంగా పోలీసులు వీళ్ళని 5గురిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఓటీ పోలీసుల ఆధ్వర్యంలో వీళ్ళైతే ప్రస్తుతం ఉన్నారు. ఎక్కడి నుంచి గంజాయి తీసుకొచ్చారని పూర్తిగా పోలీసులు ఆరా తీస్తున్నారంటే దీని మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరికి అమ్ముతున్నారు, ఇది ప్రధానంగా తెలంగాణకి సంబంధించిన స్మగ్లర్స్కి అమ్ముతున్నారా, లేకపోతే అక్కడ నుంచి ఇది చైన్స్ ఫార్మాట్గా ఇంకెవరికైనా తరలిస్తున్నారా, లేకపోతే ఇంకేంటి అనేది పూర్తిగా అయితే లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఒకవైపు వీళ్ళు హర్యానాకి చెందిన బ్యాచ్ అని తెలుస్తుంది. అక్కడ నుంచి దొంగ స్మగ్లింగ్ చేస్తూ వీళ్ళు రివాల్వర్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. గన్ అంటే ఒక గన్ కల్చర్ గా వీళ్ళు పూర్తిగా కూడా గన్లు మెయింటైన్ చేస్తున్నట్టుంటే వీళ్ళ దగ్గర ఒక రివాల్వర్ దొరికింది. అదే విధంగా ఇదంతా కూడా ఒరిస్సా నుంచి తీసుకొచ్చారంటూ పోలీసులు అయితే ప్రస్తుతం చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఇటీవల కాలంలో తరచూ జరుగుతున్న మొన్నటికి మొన్న ఎల్బీ నగర్ ప్రాంతంలో ఒకటి, సికింద్రాబాద్ లో ప్రాంతంలో ఒకటి ఫైరింగ్ తరచూ జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్ లో. అంటే గన్ కల్చర్ అనేది హైదరాబాద్ లో కూడా వ్యాపిస్తుందని కూడా చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది. వీళ్ళ దగ్గర సుమారుగా 250 గ్రామ్స్ అంటే ఆల్మోస్ట్ కొన్ని లక్షలు విలువ చేసే మాల్ అయితే వీళ్ళు వయా రోడ్ మీద అయితే తీసుకొస్తున్నారు. పోలీసులకి పకడ్బందీగా ప్లాన్, పోలీసులు కూడా వీళ్ళని పట్టుకొని అంటే వీళ్ళు చేసి మరి పోలీసులు పట్టుకున్నారని తెలుస్తుంది. ఒకవైపు పారిపోయే ప్రయత్నం చేశారంటే పోలీసుల మీద ఎదురు దాడి చేసే ప్రయత్నం కూడా చేశారని కూడా తెలుస్తుంది. పోలీసులు ఫైరింగ్ కూడా గాల్లో కాల్చారు. అదేవిధంగా మనం విజువల్స్ లో చూస్తున్నట్టయితే వీళ్ళకి సంబంధించిన 5గురికి సంబంధించిన ఫోన్స్ అంటే 5 నుంచి 6 ఫోన్లు మొత్తం పూర్తిగా
పోలీసులు సీజ్ చేశారు. అదేవిధంగా ఒక కారు కూడా, క్రెటాకి సంబంధించిన కారు కూడా సీజ్ చేయడం అయితే జరిగింది. మనం విజువల్స్లో చూస్తుంటే కూడా ఈ ఘర్షణలో ఎవరైతే నిందితులకి సంబంధించిన ఆ గ్లాస్ అనేది కూడా విరిగిపోయింది, అంటే బ్రేకేజ్ అవ్వడం కూడా జరిగింది. మొత్తం మీద అయితే ఇటువంటివి తరచూ జరుగుతూ ఉన్నాయి. మరికొద్దిసేపట్లో అసలు ఇంకా ఎవరికి తరలిస్తున్నారు, ప్రధానంగా వీళ్ళ అడ్డా తెలంగాణకి చెందిన ఇక్కడికి ఉన్న లోకల్ స్మగ్లర్స్కి అమ్ముతున్నారా ఇదంతా, లేకపోతే ఇంకా ఎవరికి అమ్ముతున్నారు, ఇది ఇంకా ఎక్కడికైనా ఆంధ్రకి అంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులకు ఏమైనా పంపిస్తున్నారా అంటే చైన్ ఫార్మాట్లో జరుగుతుంది. అంటే తరచూ మనం చూస్తూ ఉన్నాము ఎక్కడి నుంచో ఇదంతా గాంజా కానీ లేకపోతే ఇతర సబ్స్టెన్సెస్ ఇవన్నీ కూడా బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి 2 తెలుగు రాష్ట్రాలలో అమ్ముతున్నట్టు కూడా మనకైతే సమాచారం తెలుస్తుంది. మనం ఇటీవల న్యూస్లు కూడా ప్రధానంగా చూస్తున్నాం కూడా. పెట్రిషియా, అంటే ప్రస్తుతం వారి దగ్గర గన్ కూడా ఉంది, అంత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారంటే వీరి నుంచి ఇంకా తెలంగాణలో ఇంకెంతమందికి సప్లై అయి ఉంటుంది, వారి ద్వారా ఎంత మేరకు డబ్బులు గడించి ఉంటారు, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన నేపథ్యంలో పోలీసులు కావచ్చు, ఇతర యంత్రాంగం కావచ్చు, అన్ని విషయాలు కూడా బయటికి కూపీలాగా అవకాశం కనబడుతోందా? అంటే తెలంగాణలో ముఖ్యంగా ఈ గంజాయి డ్రగ్స్ని పూర్తిగా నిర్మూలించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో కూడా 200 కేజీల గంజాయి దొరికిందంటే మామూలు విషయం ఏం కాదు ఇది. ఎస్, ఖచ్చితంగానే చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ 200 నుంచి 250 కేజీల వరకు ఈ గంజా అయితే సరఫరా చేస్తున్నప్పుడు పోలీసులు పట్టుకున్నారు. ఖచ్చితంగా తీగలాగితే డొంక కదిలినట్టు కూపి లాగుతారంటే ఎక్కడి నుంచి వచ్చింది, దీని ప్రధాన మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. రేవంత్ సర్కార్ కూడా డ్రగ్స్ ఫ్రీ సిటీని చేయాలనుకుంటున్నారు. ఒకవైపు యువత కూడా చాలా పాడైపోతుంది, గల్లీ గల్లీకి చాక్లెట్లు అమ్ముతున్నట్టు గంజా ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు, యువత పాడైపోతుందని అనేక అవేర్నెస్ క్యాంపులు కూడా రన్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు చార్జ్ తీసుకున్న సివి ఆనంద్ కూడా కొత్తగా చెప్పడం కూడా జరిగింది, మేము ఈ గంజాయిని కూడా హరకడతాము, ఏదైతే డ్రగ్స్ ఫ్రీ కానీ గంజాయి ఫ్రీ స్టేట్ని చేయాలి, యువత చాలా పాడైపోతుంది, దీనివల్ల కెరియర్ స్పాయిల్ అవుతున్నాయి, కాలేజ్లో చదువుతున్న యువకులు కానీ స్కూల్ పిల్లలు కూడా అలవాటు పడుతున్నారు, దీన్ని ఖచ్చితంగా మేము హరికడతామని చెప్తున్నారు. పోలీసులు కూడా వీళ్ళ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. అదేవిధంగా దీని మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళ ప్రధాన ఎవరు అమ్ముతున్నారు, వీళ్ళ పైన ఇంకా ఎవరున్నారు అనేది ఖచ్చితంగా తీగలాగితే డొంక కదిలినట్టు ఇవంతా కూడా ఖచ్చితంగా తీస్తామని చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో ప్రెస్ మీట్ ఉండబోతుంది, మరికొన్ని వివరాలు కూడా మనకు ఖచ్చితంగా తెలుస్తాయి. రైట్ పెట్రిషియా, సో మొత్తం మీద రాజేంద్ర నగర్లో గన్ కాల్పులు కలకలు రేపుతున్నాయి. ఒకసారిగా రాజేంద్ర నగర్లో ఈ కాల్పుల విషయం చూడడంతో అందరూ కూడా ఆందోళన చెందారు. ఎందుకంటే ఇక్కడ గంజాయి ముఠాని పట్టుకునే నేపథ్యంలో పోలీసులు అక్కడికి వెళ్ళడంతో గంజాయి ముఠా ప్రతిఘటించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రివాల్వర్తో గాల్లోకి కాల్పులు జరిపారు. సో తర్వాత కారులో వారు ఉన్నటువంటి కారులో పరుగులు తీశారు. ఆ తర్వాత వెంటనే పోలీసులు కూడా వారిని పట్టుకునేందుకు వెంబడించారు. సుమారుగా వారిని పట్టుకున్న తర్వాత వారి దగ్గర చూస్తే 200 కిలోల గంజాయి దొరికింది. అంటే ఇదంతా కూడా తెలంగాణలో సప్లై చేయడం కోసం వచ్చారా, లేదంటే 2 తెలుగు రాష్ట్రాల్లో సప్లై చేయబోతున్నారా, ఇంతకీ గంజాయి ఎక్కడి నుంచి దొరికింది, మరీ ముఖ్యంగా వారి దగ్గర గన్ కూడా ఉందనంటే ఏ స్థాయిలో వాళ్ళు ఇటువంటి యొక్క చర్యలకి పాల్పడుతున్నారు, ఇటువంటి గంజాయి స్మగ్లింగ్కి పాల్పడుతున్నారు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. సో మొత్తం మీద గన్ కల్చర్ ఇటువంటి వారి దగ్గర పెరగడంతో మరిన్ని అక్రమాలకు తావించే అవకాశం ఉన్నట్టుగా పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని గంజాయి ఫ్రీ స్టేట్గా, డ్రగ్ ఫ్రీ స్టేట్గా చూడాలనే ఒక విషయం మీద ఆయన ముందుకు వెళ్తున్నారు. ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేశారు. కానీ తరచుగా ఇటువంటి విషయాలు వెలుగు చూస్తుండడంతో అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అసలు వీరికి ఏ రకంగా ఈ యొక్క గన్స్ వస్తున్నాయి, గంజాయి వస్తోంది, దీని ద్వారా ఎవరెవరు గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు, ఆ స్మగ్లర్స్ ఎవరిని విక్రయిస్తున్నారు, దీని ద్వారా బాధితులు ఎంతమంది అనే విషయాన్ని కూడా పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. 200 కేజీల గంజాయి అంటే మామూలు విషయం ఏం కాదు. సుమారుగా కొన్ని కోట్ల రూపాయలు ధర పలికే అవకాశం కూడా ఉంటుంది. మరి వీటిపై త్వరలోనే పోలీసు అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే వారి విషయంలో ప్రెస్ మీట్ నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కనబడుతోంది.